ఆ ఎమ్మెల్సీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంది. పట్టుబట్టి అనర్హత వేటు వేయించింది. అయితే ఆయన మాత్రం కోర్టుకెళ్లి మరీ తన పదవిని కాపాడుకున్నారు. పార్టీ గెంటేసిన అధినేతని ఆయన పల్లెత్తు మాట అనలేదు. అనుచర గణం టీడీపీకి జై కొట్టినా ఎమ్మెల్సీ మాత్రం సైకిల్ పార్టీ వైపు చూడలేదు. అటు ప్రతిపక్ష పార్టీకి, ఇటు అధికార కూటమికి దూరంగా ఉంటున్నారు. అలాగని ప్రజా సమస్యలపై పోరాటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కాకపోతే అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కాకుండా ఏకాకిలా మిగిలిపోతున్నారట ఆయన. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నవి రెండు పక్షాలు. ఒకటి అధికార టీడీపీ కూటమి, మరొకటి ప్రతిపక్ష వైసీపీ. ఇక రాష్ట్రంలో మిగిలిన పార్టీలు ఉన్నా వాటికి ప్రజాప్రతినిధుల బలం లేదు. దీంతో రాజకీయ నాయకులు అటు అధికార పక్షం లేదంటే ప్రతిపక్షం ఏదో ఒకవైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అప్పటిదాకా అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కొందరు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. కానీ విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాత్రం తన రూటే సెపరేటు అంటూ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఇందుకూరి రఘురాజు ప్రస్తుతం ఆ పార్టీకి దూరమయ్యారు. రఘురాజు గతంలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావాలని ఎస్కోట నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 43 రోజుల పాటు 820 కిలోమీటర్లు కొనసాగింది. అలాంటి ఎమ్మెల్సీ పార్టీకి దూరమయ్యారనే దానికంటే పార్టీనే ఆయన్ని దూరం చేసుకుంది అంటే సరిపోతుంది అనే టాక్ కూడా లేకపోలేదు. అలాగని ఎమ్మెల్సీ రఘురాజు అధికార టీడీపీ కూటమికి కూడా దగ్గర కాలేకపోయారు. రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నారట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. ఇందుకూరి రఘురాజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎస్కోట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయినా ఆ సమయంలో కూడా దాదాపు 30,000కు పైగా ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు రఘురాజు. ఆ తర్వాత బీజేపీలో చేరి దాదాపు 3 ఏళ్ల ఆ పార్టీలో పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రఘురాజు. ఫ్యాన్ పార్టీలో చేరిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు రఘురాజు అన్ని ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో ఎస్కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు టికెట్ ఇప్పించడంలో ఇందుకూరి కీలకంగా వ్యవహరించారట. ఆ ఎన్నికల్లో ఎస్కోటలో వైసీపీ గెలిస్తే రఘురాజుకి ఎమ్మెల్సీ ఇస్తానని వైసీపీ అధినేత హామీ ఇచ్చారట. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత విజయనగరం జిల్లా పెద్దలు రఘురాజుకు పదవి విషయంలో అధినేత దగ్గర మోకాలడ్డు పెట్టే ప్రయత్నం చేశారట. అయితే గతంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని మరీ వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల ముందు ఎస్కోట అభ్యర్థి విషయంలో పార్టీ నాయకత్వంతో విభేదించారట రఘురాజు. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండికి టికెట్ ఇస్తే పార్టీ గెలిచే అవకాశం లేదని ఇందుకూరి అధినేత వద్ద స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయనకే టికెట్ కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇందుకూరి అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్కి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే ఇందుకూరి హైకోర్టును ఆశ్రయించి మళ్లీ ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. దీంతో వైసీపీ మరోసారి ఆయనపై మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేసింది. రఘురాజుపై పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉంది. ఎన్నికలకు ముందే ఇందుకూరి రఘురాజు పై వైసీపీ అధిష్టానం అనర్హత వేటు వేయడంతో నియోజకవర్గంలోని ఆయన అనుచర వర్గం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరింది. కానీ రఘురాజు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్కోటలో ఓడిపోవడానికి రఘురాజు అనుచరులు టీడీపీకి అనుకూలంగా పనిచేయడం కూడా ఓ కారణమంటున్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఇందుకూరి వర్గం ఆ పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత విజయం కోసం పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల విషయంలో ప్రాధాన్యమిస్తామని రఘురాజు అనుచరులకు టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారట. అయితే ఆ హామీని ఇంతవరకు కూటమి పెద్దలు నెరవేర్చలేదని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ కాదనుకున్నా అధికార పార్టీకి దగ్గర కాలేకపోయిన ఎమ్మెల్సీ రఘురాజు కొన్నాళ్లుగా ఎస్కోట నియోజకవర్గంలో రైతుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. జిందాల్ కంపెనీ రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో న్యాయస్థానం కూటమి ప్రభుత్వంతో పాటు జిందాల్ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రభుత్వ పెద్దలు సైతం ఎమ్మెల్సీ రఘురాజుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయినా రైతుల సమస్యలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఎమ్మెల్సీ రఘురాజు. వైసీపీ తన విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేయలేదంటున్నారట ఎమ్మెల్సీ రఘురాజు. ఒకవేళ పార్టీ మళ్లీ ఆహ్వానిస్తే మాత్రం వైసీపీలో చేరే విషయం ఆలోచిస్తానని చెబుతున్నారు. వైసీపీ మళ్లీ ఆహ్వానిస్తే చేరికకు ముందు నియోజకవర్గం, జిల్లాల్లో ఉన్న సమస్యలపై పార్టీ నాయకత్వంతో మాట్లాడాకే ముందుకు వెళ్లాలనుకుంటున్నారట రఘురాజు. మొత్తం మీద ఇటు వైసీపీ అటు కూటమి ప్రభుత్వానికి సమాన దూరంలో ఉన్న ఎమ్మెల్సీ ఇందుకూరి రాజకీయంగా రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.